నిమిషం అలా సార్ గారు చెప్తున్నారు, స్పీకర్ పెట్టమంటున్నారు. సార్ చెప్పిన తర్వాత మీరు అగ్రి కాకపోతే చెప్పిన సార్ చెప్పండి సార్, ఇంట్రెస్టింగ్ చెప్పండి. సంతకాలు దొంగ సంతకాలు పెట్టాడు కాబట్టి అవన్నీ ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ కావాలి. ఫోరెన్సిక్ పంపినా కొన్ని వచ్చినాయి, హైదరాబాద్ పంపించినాం. సెటిల్ అవుతాయి అన్ని కూడా. మీకు ఎల్లుండి బుధవారం నాడు ఒక లెటర్ పంపిస్తాం. మేము ఏమని ఇస్తామంటే మీ క్లెయిమ్స్ అనేది రిజిస్టర్ అయినాయి, మేము ప్రాసెస్ చేస్తున్నామని ఇస్తాము. మాక్సిమం మీ నెలాఖరు వరకు కొంతమంది సెటిల్ అవుతాయి. అందరూ అయితే కాలేదు, వెంటనే చెప్పలేదు. ఎందుకంటే ఫోరెన్సిక్ నుంచి నాకు ఎగ్జామినేషన్ రిపోర్ట్ రాని మేమేం చేయలేము. క్లెయిమ్కి వాడు సంతకం కాదని కన్ఫర్మ్ చేస్తే డబ్బులు ఇవ్వగలుగుతాం మేము. ప్రాబ్లము ఫోరెన్సిక్ ఉంటుంది. మిగతా వాడికి దొంగ బుక్లు ఇచ్చిన దానికి ఫోరెన్సిక్ అవసరం లేదు. అవి మేము ఇచ్చేస్తాం డైరెక్ట్గా. అన్ని హైదరాబాద్ పంపించిన మొత్తము ఓపిక పట్టాలి. కొంచెం జూన్ నెలాఖరు వరకు ఆగమని చెప్పినా నెలాఖరు కానే కాలేదు, అప్పుడే వచ్చేది ఆగుతుంది. పెద్ద సార్ చెప్తే వినండి, మీరు వినండి క్లియర్గా. ఏప్రిల్లో ఇచ్చారు మీరు. అవునండి సార్, వేరేందుకు ఇచ్చారు సార్ అడిగానండి. ఏమంటే మేము అది అది వాళ్ళ ఇష్టమమ్మా, వాళ్ళకి జరిగేది వాళ్ళకి జరుగుతుంది. మీరు కూడా కోర్టుకు పొమ్మన్నారు కదా, మరి కోర్టుకు పొమ్మన్నారు కదా మీరు కూడా. అసలు రండి సార్, ఎందుకు మాకు ఇంత పోలేదుకో మా డబ్బులు